మామూలు సామాన్య ప్రజలకి ఇచ్చినట్టుగా వరాలు అందించాడు. కానీ పరిపాలన శూన్యం. అసలు ఈ పార్టీ అనేది రాజకీయ చరిత్రలో 27 సంవత్సరాల గతిని తిరగరాసిన ఈరోజు అన్ని రకాలుగా యమునా నది కేజ్రీవాల్ని ఘోరాతి ఘోరంగా ఓడించి ఆ 420 లాగా తయారవడం వల్ల ప్రజలు కూడా గద్దెనెక్కిన కేజ్రీవాల్ పీకల లోతు ఢిల్లీలో అవినీతి వల్ల కేజ్రీవాల్ గారు ఈరోజు కేజ్రీవాల్ చెంపపెట్టును కొట్టి సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జెండా ఎగరవేయటం అనేటువంటిది ఈరోజు భారతీయ శ్రేణులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో సంబరాలు చేసుకుని ఉన్నారు. ఈ భారతదేశంలో ఈ ఢిల్లీ రావడం అనేటువంటిది ఒక్క ఢిల్లీకే కాదు, భారతదేశం యొక్క అన్ని రాష్ట్రాలకు కూడా ఇది ఒక సందేశాన్ని ఇచ్చేటట్టు ఉంది. రేపు సౌత్లో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ప్రభంజనాన్ని సృష్టిస్తుందని మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా భారతదేశ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఇక నుంచి భారతదేశం మోడీ గారి యొక్క పథకాలని అందరూ కూడా చూస్తున్నారు. ఒక్క సంక్షేమ పథకాలనే కాదు, అభివృద్ధి పథకాలను కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక సంక్షేమాన్ని డబ్బులు ఇవ్వటం కానీ ఇంకోటి బస్సులని ఫ్రీస్ కాకుండా అన్నీ కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు. దాని మూలాన కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవటం వల్ల, అట్లాగే ఫ్రీలు అనేటువంటి ఎన్నో ఇచ్చాడు, ఆ ఫ్రీలు కూడా అమలు జరగలేదు. ఆ ఫ్రీలతో పాటు ఇక ఇప్పుడు యమునా నదిని ప్రక్షాళన చేస్తానన్నాడు, యమునా ప్రక్షాళన లేదు. ఈరోజు అన్ని రకాలుగా యమునా నది అది ఒక మురక కోపంగా తయారైంది. దానికి మన మోడీ గారు మొన్న ప్రక్షాళన చేస్తాననేటువంటి హామీ కూడా ఇచ్చారు. అదేవిధంగా మన ట్యాక్స్ 12 లక్షల వరకు ట్యాక్స్ అనేటువంటిది మోడీ గారు 12 లక్షల వరకు ట్యాక్స్ లేదనేటువంటిది మోడీ గారు ప్రకటించారు, మన బడ్జెట్లో చెప్పారు. ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చాయి. మెయిన్ కేజ్రీవాల్ ఒక 420 లాగా తయారయ్యాడు. ఆ 420 లాగా తయారవడం వల్ల ప్రజలు కూడా ఆలోచించారు. ఢిల్లీ ప్రజలు ఎంతో ఎడ్యుకేటెడ్ అక్కడ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆలోచించి ఓటేసి బీజేపీని గెలిపించారనేది నేను నా యొక్క ఉద్దేశం. నా పేరు శివరాజ్ వసుంధరాదేవి అండి. నేను బీజేపీ స్టేట్ లీడర్ని. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎలక్షన్ ఫలితాలు విడుదలైనవి. ఆ వెలువడిన దాంట్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ఈ సాధించిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీ ఆఫీసుల్లోనూ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది కేజ్రీవాల్ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈసారి ఘోరంగా పరాజయాన్ని చవిచూశారు. దానికి కారణం అతన్ని ఎంతో గొప్ప వ్యక్తిగా నమ్మారు. 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నమ్మించాడు. అతను అన్నా హజారే మద్యం నిషేధం మీద గొప్ప పోరాటం చేసిన టైంలో ఈయన కూడా ఆ పోరాటంలో పాల్గొని చాలా గొప్పగా వ్యవహరించారు. అదే వ్యక్తి అలాగే ఉంటారనుకునే నమ్మకంతో జనమందరూ కూడా ఆయన్ని నమ్మి ఆయన ఓట్లేశారు. అటువంటి వ్యక్తి ఈ రోజున మద్యం స్కామ్లో ఇరుక్కొని జైల్లో వచ్చిన తర్వాత మళ్ళీ పోటీ చేశారు. జనంలో అతను అనేది ఏంటో తెలిసింది. ఇంత అవినీతిపరుడు మన ముఖ్యమంత్రి అని జనం ఈసారి గట్టిగా బుద్ధి చెప్పారు. నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, దేశవ్యాప్తంగా కూడా అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఆయన పరిపాలన కానీ ప్రజలందరికీ నచ్చి ప్రజలందరూ కూడా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలవాలని, ఆ పరిపాలన కావాలని ఈ రోజున
ఆయనకి మన బీజేపీని గెలిపించడం జరిగింది. ఢిల్లీలో బీజేపీ గెలవటం అనేది ప్రతి బీజేపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఎంతో సంతోషించాల్సిన విషయం. కారణం ఏంటంటే 27 సంవత్సరాలు కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీని పరిపాలించాడు. కానీ ఢిల్లీని పరిపాలించింది మామూలు సామాన్య ప్రజలకి ఇచ్చినట్టుగా వరాలు అందించాడు. కానీ పరిపాలన శూన్యం. అసలు ఈ పార్టీ అనేది ఏర్పడింది ఎందుకు ఏర్పడింది? ఒక అవినీతిని పారద్రోలతాను, సుభిక్షమైన పరిపాలన అందిస్తాను అని చెప్పేసి అని పార్టీ ఏర్పడింది. కానీ వాడు చేసింది ఏంటది? వాడే ఒక నాయకుడై ఉండి లిక్కర్ స్కామ్లోను అవినీతిలోనూ పాల్పడ్డాడు. కాబట్టే ఆ పార్టీ ఎలాంటిదో అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థమయ్యి వాళ్ళ తగిన గుణపాఠం చెప్పారు. ఎప్పుడైనా సరే మోడీ గారు అనేవాళ్ళు దేశాల్లో మంచి పేరు, అతను చేసిన పరిపాలనా విధానాలు, ప్రతి రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాలి, దానివల్లనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనే స్లోగన్ తోటి మన ఢిల్లీలో ఉన్న ప్రజలు కూడా గ్రహించి వాళ్ళకు అనుకూలంగా ఇవాళ కేజ్రీవాల్ని ఘోరంగా ఓడించి బీజేపీకి అందరం ఎక్కించారు అని అంటే, పట్టం కట్టారు అంటే ఇవాళ ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ఇది అందరూ భారతీయ శ్రేణులు కానీ ఎన్డీఏలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా పండగ చేసుకోవాల్సిన దినం అనమాట ఈరోజు. కాబట్టి ప్రతి భారతీయుడు కూడా ముందు రాబోయే ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ ఏంటి అనేది, అది ఎలా పరిపాలిస్తుంది అనేది కూడా తెలుసుకొని ముందు కూడా బీజేపీకి పట్టం కట్టాలి అని చెప్పేసి నేను ప్రతి భారతీయుడిని కూడా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు మల్లెపూడి రాజశేఖర్. నేను ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీలో బాధ్యతలో ఉన్నాను. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న క్షణాలు ఇవి. ఎందుకంటే ఢిల్లీ రాజకీయ చరిత్రలో 27 సంవత్సరాల గతిని తిరగరాసిన భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని మనం ఈ రోజున సంబరాలుగా చేసుకుంటా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఈ రోజున ఢిల్లీ కోటపై కాషాయ జెండాని రెపరెపలాడించిన క్షణాలు ఇవి. ఇది ప్రతి భారతీయుడు కూడా చాలా గర్వించదగ్గ ఆ పండుగని ఈరోజు జరుపుకుంటా ఉన్నాడు. ఈ రోజున ఏదైతే సుస్థిర పరిపాలన మరియు దేశ సమగ్రత సమైక్యతలకు మరి బీజేపీ అండగా ఉంటుందనే ఒక నమ్మకంతో ప్రజలు ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఢిల్లీలో బీజేపీని గెలిపించడం జరుగుతూ ఉంది. ఏదైతే కేజ్రీవాల్ తన సిద్ధాంతం అవినీతి రహిత పాలన అందిస్తాననే సిద్ధాంతంతో మరి ఈ రోజున గద్దెనెక్కిన కేజ్రీవాల్ పీకల లోతు అవినీతిలో కూరుకుపోవడం ప్రజలందరూ గమనించారు. ఏదైతే మరి మురికిని తొలగిస్తాను, ఏదైతే చెత్తను తొలగిస్తానని చీపురు కట్టనే తన ఎన్నికల గుర్తుగా తీసుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ రాష్ట్రం అంతా మురికిమయంగా మారిపోయింది, మురికి కోపంగా మారింది. తాగే అతి పవిత్రమైన నర్మదా నీరు కూడా మురికిమయంగా మారిపోవడం అనేది ఈరోజు ఆ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఈరోజు కేజ్రీవాల్ చెంపపెట్టుడు కొట్టి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని తొంగలోకి దొక్కి భారతీయ జనతా పార్టీకి ఘన విజయాన్ని చేకూర్చడం జరిగింది. ఈ రోజున ఏదైతే జాతీయ సమైక్యతే కాదు, జాతీయ సమగ్రాభివృద్ధి విషయంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారు, ఇప్పుడే మా వాళ్ళు కూడా చెప్పారు, డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రాలు దేశాలు కూడా అభివృద్ధి పథకంలో వేగవంతం అవుతాయన్నది ఈరోజు నినాదంగా తీసుకుని ఈరోజు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఈరోజు కాషాయ జెండా రెపరెపలాడే విధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క దిగ్విజయ యాత్ర ఈ రోజున ఇక్కడ వరకు చేరుకుంది. ఇక ఎన్నో లేవు ఈ దేశంలో. కేవలం 4-5 రాష్ట్రాల్లోనే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న 4-5 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పరిస్థితి ఉంది. అవి కూడా రాబోయే రోజుల్లో వాటిని కూడా తుడిచిపెట్టిపోయి ఇప్పుడే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాషాయ జెండా రెపరెపలాడే రోజు భారతీయ జనతా పార్టీ చేపట్టబోతా ఉంది. ఈ ఏదైతే ఢిల్లీ స్ఫూర్తితో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఇంత కార్యోన్ముఖులయ్యి ఇంకా మున్ముందు మరింతగా ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఎలాగైతే ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఎంత వేగవంతంగా ముందుందో రాబోయే రోజుల్లో తెలంగాణ, కర్ణాటకలో కూడా ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వాలు ఏర్పడతాం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున నూజివీడు
భారతీయ జనానందాన్ని పొందారు. మరి ఈ రోజున ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ఎన్డీఏ కూటమిలోని ఉన్న అభిమానులు ప్రజలందరూ కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకొని ఎన్డీఏ సర్కారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని దీవించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైన విజయాలను మేము అందుకుంటామని తెలియజేస్తూ జై జై భారత్, భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి. ఢిల్లీలో అవినీతి వల్ల కేజ్రీవాల్ గారు ఓడిపోయారండి. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి జయంగా గెలిచారు. అలాగే ఇంకో 4-5 రాష్ట్రాల్లో కూడా ముందు బీజేపీ వచ్చేస్తుందండి. అందరూ కలిపి కష్టపడాలి. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ. భారత్ మాతా కీ జై, భారత్